నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ వాకలపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ స్కీమ్ ద్వారా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కాకినాడ ఇండస్ట్రియల్ పార్క్లో బ్లాంకెట్ ఫ్యాక్టరీ 9,60,00,000తో నిర్మిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. नमस्ते अस्तु भूसय्या निरति प्रभा मद्गृहं तदेव लग्नम् ओम या फलानि या फला पुष्पायाश्च पुष्पने बृहस्पति డిప్యూటీ సీఎం కాకినాడలో ఇవాళ మంచి అవకాశం యువతను ప్రోత్సహించడానికి ఎంఎస్ఎంఈ ద్వారా ఇవాళ ఎఫ్ఎఫ్సి ద్వారా ఇవాళ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంఎస్ఎంఈ ఆల్రెడీ మేము కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ట్రైనింగ్ క్యాంపులు స్టార్ట్ చేసాం. మా శ్రీనివాస్ గారు ద్వారా ఆల్రెడీ పండూరులో వలసపాకల్లో ఇవాళ ఇప్పుడు తిమ్మాపురంలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కానీ అదే టైంలో కరెక్ట్గా ఈ అంత స్పీడ్గా డిసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారు చాలా స్పీడ్గా, అంటే ప్రభుత్వాలంటే అంతసేపు పోలీస్ స్టేషన్లు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరగడం కనపడుతుంది తప్ప గత ప్రభుత్వాల నుంచి మాకు కూడా వచ్చిన 4 నెలలు 5 నెలలు అదే పోలీస్ స్టేషన్ చుట్టూని తహసీల్దార్ గారు కూడా చుట్టూ తిరగడం తప్ప ఇంకో పని లేని పరిస్థితుల్లో ఒకటి డెవలప్మెంట్ జరిగింది. పెద్ద ఎత్తున రోడ్లు వేసాం. ఎవరు 8 రోడ్లు ఇవాళ కాకినాడ 380 రోడ్లు ఎలా చేసి మీద పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఇవాళ వేయగలిగాం. అనేక చోట్ల ట్రైన్లు వేసాం, బస్సులు శాలలు కట్టాం, బస్సు శాలలు కట్టాం. అలాగే అనేక లోన్లు బీసీ ఎస్సీ కాపు అగ్రకులాలందరికీ కూడా అనేక లోన్లు ఇవ్వడం జరిగింది. వాటినాటి ఏంటంటే పరిపాలన అంటే ఎలా చేయాలన్నది ఒకసారి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు చేసి అలా చూపిస్తా ఉన్నారు. కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఈవేళ ఈ ఎంఎస్ఎంఈ ద్వారా కాకినాడలో గతంలో ఎప్పుడో కూడా 620 ఎకరాలు దీన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్గా తయారు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇందులో అనేక ఇండస్ట్రీస్ జరుగుతూ ఉన్నాయి. ఈవేళ ఒక 2 ఎకరాల 99 సెంట్లలో ఒక 26,000 స్క్వేర్ ఫీట్స్ తోటి ఇవాళ ప్రపోజల్స్ మన జగన్ గారు పంపించిన పైన ప్రపోజల్స్ ఫాలో చేసి ఆ ప్రపోజల్స్తో ఇవాళ శాంక్షన్ అయ్యి ఇవాళ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి త్వరగతిగానే ఇంజనీరింగ్ డివిజన్ని జగన్ గారిని అందరినీ మేము కోరేది ఏంటంటే, ఎందుకంటే మనుషులు అయితే రెడీగా ఉన్నారు ట్రైనింగ్లు పొంది ఎక్కడికక్కడ. మీరు ఎంత త్వరగా దీన్ని పూర్తి చేసి మాకు అలర్ట్ చేయగలుగుతారో, అందులో ఉన్న ఆల్రెడీ 100 కొద్ది ఉన్నారు మంచి బాగా చదువుకున్న వాళ్ళు. ఇక్కడ ఫిషర్మ్యాన్ అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే బాగా ఇదివరకట్లాగా చాలా బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రకరకాల వ్యాపారాలు ఇందాక జాయింట్ డైరెక్టర్ గారు చెప్పారు, బల్క్ ఆయిల్ తీసుకుని ప్యాకింగ్ చేయమని. అటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ మరికొన్ని మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అటువంటి ఐడియాస్ తోటి మా యువతను మేము తీసుకెళ్తాం. అలాగే దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మెరుగు చేస్తానని మాట ఇచ్చారు. నేను నాకు చెప్పినట్టే ధన్యవాదాలు. దానికి ఒక ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎక్కడన్నా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. దీనికి వాటర్ కావాలా, ముందు డ్రైనేజ్, బయట నీళ్ళు ఫెసిలిటీ కావాలా, రోడ్లు ఉండాలి. ఈ 3 పూర్వం మేము తారుబడుల మీద గ్రావెల్ తోలి చేసినటువంటి ఏరియాని ఇవాళ ఫెసిలిటీ చాలా
డబ్బులు ఉండాలి కానీ ఇవాళ శాంక్షన్ అయితే ఎల్లుండి 2 రోజుల్లో రోడ్లు వేసేసి డ్రైవ్ చేసేసి మెషినరీ ఎక్విప్మెంట్ వచ్చినాయి ఈ రోజుల్లో. అలాగే ఎంఎస్ఎంఈ విషయంలో చిన్న స్థాయి తయారీ దగ్గర నుంచి సర్వీస్ యూనిట్ల దగ్గర నుంచి వాణిజ్య సంస్థలు చిన్న వాణిజ్య సంస్థల దగ్గర నుంచి ఒక హబ్లా ఉంటుంది. ఒక హబ్లా పెట్టుకుని ఆల్రెడీ వివేకానంద పార్టీలో మనం చిన్న హబ్బుల కింద పెట్టుకుని అనేక మంది వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక గిడ్డంగులకి వేరే హౌస్ కూడా ఉంది. అదే అసెంబ్లింగ్ యూనిట్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అన్ని ఉన్నాయి కాబట్టి త్వరగతగా ఇచ్చిన అవకాశాన్ని అందరూ వాడుకోవాలని, నైపుణ్యత నాణ్యత తోటి పనిచేయాలని చెప్పి యువతను కూడా కోరుకుంటూ, అట్లాగే జగన్ గారిని ఒకటి కోరుతా ఉన్నాను, వీలైనంత తొందరగా ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ తోటి నిండేటట్టుగా ప్లాన్ చేయండి. చట్టాలు కొన్ని అడ్డు రావచ్చు, ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము మీ వెనకాల ఉంటాం. కొంతమంది కోర్టులు చాటున పెట్టుకుంటారు, కొంతమంది ప్రభుత్వ చాటున ఉంటారు తప్ప దాని రూల్స్ ఎన్ని సంవత్సరాలు అండి? 10 సంవత్సరాలు. 2 years లో ఇంప్లిమెంట్ 2 years స్టార్ట్ అవ్వాలి. శాంక్షన్ యూనిట్ 2 years స్టార్ట్ చేయాలి. ఇవాళ నేను చూస్తా ఉన్నాను, అనేక ఖాళీ ప్రదేశాలు కనపడతాను. నిన్న మొన్న వస్తాను. దయచేసి వీళ్ళందరికీ ఒకసారి నోటీసులు పంపి తొందరగా మనం ఎందుకు ఇచ్చాం వాళ్ళకి, మనకి ఇచ్చింది ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ గురించి. ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఈ ఫిషర్మ్యాన్ విలేజెస్లో ఎంప్లాయ్మెంట్ గురించి తిరగడానికి చాలా కష్టమైపోతుంది. రోజు కూడా డైలీ ఏదో ఫ్యాక్టరీతో మాకు మాటల యుద్ధం కూడా జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. వాళ్ళందరినీ ఏదో ఎంప్లాయ్ చేయమంటే ఆల్మోట్గా ఎంతమంది చేయగలుగుతారు, చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. మేము మా ఉత్సాహాలు కనపడతాను. నిన్న మొన్న వస్తాను. దయచేసి వీళ్ళందరికీ ఒకసారి నోటీసులు పంపి తొందరగా మనం ఎందుకు ఇచ్చాం వాళ్ళకి, మనకి ఇచ్చింది ఇక్కడ యువతకి ఎంప్లాయ్మెంట్ గురించి. ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఈ ఫిషర్మ్యాన్ విలేజెస్లో ఎంప్లాయ్మెంట్ గురించి తిరగడానికి చాలా కష్టమైపోతుంది. రోజు కూడా డైలీ ఏదో ఫ్యాక్టరీతో మాకు మాటల యుద్ధం కూడా జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. వాళ్ళందరినీ ఏదో ఎంప్లాయ్ చేయమంటే ఆల్మోట్గా ఎంతమంది చేయగలుగుతారు, చేయలేని పరిస్థితి వస్తూ ఉంది. మేము మా ఒత్తిడి వాళ్ళ మీద పడతా ఉంది. కాబట్టి ఈ కొంచెం ఇవన్నీ డెవలప్ అయ్యేటట్టు చూడవలసిన కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడకి ఇండస్ట్రియల్ పార్క్ శాంక్షన్ చేసినందుకు మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. బేసిక్గా ఇప్పుడున్న సమస్య ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ సమస్య. సో కొంతమంది చదువుకున్న వాళ్ళు జాబ్స్కి వెళ్తున్నారు, కానీ మిగతా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఇలాగ ఇండస్ట్రియల్ హబ్స్ ని బాగా డెవలప్ చేస్తే, యూత్ కి కొంత పనిగానే అప్పచెప్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ డెవలప్మెంట్ కి తోడ్పడతారు, స్టేట్ డెవలప్మెంట్ కి. ఎందుకంటే ఐడల్ బ్రెయిన్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్ళకుండా ఉండాలి. యూత్ అంతా అయితే వాళ్ళకి ఏదో ఒక పని అప్ చెప్పాలి. దీని ద్వారా ఏంటంటే ఊరు రాష్ట్రం రెండు కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఈ ఎంఎస్ఎంఈని ఫాస్ట్ ట్రాక్ లో తొందరగా డెవలప్ చేయాలని చెప్పి ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఈ ఇనిషియేటివ్ ని అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళ సహకారం అందించి, అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా సహకారం అందించి దీని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ గా కంప్లీట్ చేస్తారని కోరుతున్నాం. అందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. అదే రకంగా గౌరవ ఎమ్మెల్సీ గారు మరి వివిధ పెద్దలందరూ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ తొలిసారిగా మరి ఇక్కడ మరి గుంపు జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు వివరించడం జరిగింది. ఏదైతే ఎవరైతే ఇంకా పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టుకోలేని వారు, సైట్ అందుబాటులో లేనటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్ గా మనం అక్కడ వాళ్ళకి ఈ యొక్క బ్లాక్ అలాట్ చేసి ఇండస్ట్రియల్ బ్లాక్ ఆ యొక్క యూనిట్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారు మరి సూచించిన మీదట మరి ప్రభుత్వానికి నివేదిక పంపించడం, దానికి అనుగుణంగా రాష్ట్రంలో మొదటి 39 శాంక్షన్స్ లోను మన కాకినాడ రూరల్ మండలం శాంక్షన్ కావడం ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారు. వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎవరైతే యూత్ మరి ఉపాధి లేకుండా ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి, వారి భవిష్యత్తుకి ఒక భరోసా కల్పించాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. వారి ఆలోచనకు అనుగుణంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యులు గారు ఇప్పుడే చెప్పారు, ఎంఎస్ఎంఈ ట్రైనింగ్స్ ఇస్తున్నాం, ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి యూనిట్స్ని ఐడెంటిఫై చేయండి, యూత్కి వారికి చేరదీయండి వారి యొక్క ఆలోచనల్ని. తప్పనిసరిగా వాళ్ళు ఇందులో భాగస్వామ్యం చేసినట్టయితే మా మీద కూడా చాలా ప్రెజర్ ఉంటుంది. వారందరికీ కూడా మేము మాట ఇస్తున్నాం,
మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా దాంట్లో మరి భాగస్వాములు కావాలని చెప్పి వారు కూడా ఈ రోజు సందేశంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏపీఐసి నుంచి వారు చెప్పిన మీదట మరి ఏ ఒక్క అలాట్ అయిన తర్వాత విదిన్ 2 years లో ప్రతి ఒక్క యూనిట్ కూడా రన్ అయ్యేటట్టు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ప్రాతిపదిక కాదు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఆ యొక్క యూనిట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నది ఇంపార్టెంట్ అని చెప్పి వారు కూడా చెప్పారు. దానికి అనుగుణంగా 2030 నాటికి ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి అదే రకంగా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, అదే రకంగా PCN MD గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు కూడా ప్రత్యేకంగా ఈ కాకినాడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మిగిలిన విషయాలన్నింటిలో కానివ్వండి వారి సహకారంతో, స్థానిక శాసనసభ్యుల వారి సహకారంతో అన్ని విషయాల్లో కూడా డెవలప్ చేసి మరి ప్రభుత్వం ఏదైతే ఆశిస్తుందో ఆ ఆశయాలకు అనుగుణంగా ఏపీఎస్సీ ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ